ఈ రోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 341. అవి కింద పడి గలగల చప్పుడు చేస్తూ ఉండేసరికి ఆ సౌండ్ వాడికి నచ్చడంతో నేల మీద పాకుతూ వెళ్లి పగిలిపోయిన గాజుల్లో చేతిని వేశాడు. అంతే. 2-3 గాజు ముక్కల వల్ల వాడి గట్టిగా ఏడుపుకి లేవడంతో ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి వాడి వైపు చూశారు. పిల్లాడు అరచేతులు 2 గాయాలు ఉండేసరికి ఇద్దరు కంగారు పడి బాబు దగ్గరికి పరుగులు పెడితే వాడి చేతిని విరాట్ జాగ్రత్తగా క్లీన్ చేశాడు. దీక్షిత బాత్రూంలోకి తీసుకుని వెళ్లి వాడి 2 చేతులు కడిగి 2 చేతులకి నిండుగా పౌడర్ వేసింది. ఆ షాక్లో నుంచి బయటకొచ్చిన దీక్షిత, విరాట్, నాకు రాత్రి సరిగ్గా నిద్ర లేదనుకుంటా, అందుకే నువ్వేదో మాట్లాడుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకున్నాను. నువ్విందాక నాకు ఏమైనా చెప్పావా అనగానే నువ్వు ఇమాజిన్ చేసుకోలేదు, నువ్వు విన్నది నిజమే అనగానే దీక్షిత ఎర్రబడ్డ కళ్లతో విరాట్ వైపు చూసింది. విరాట్ కంగారు పడుతూ బేబీ ట్రై టు అండర్స్టాండ్ మీ అనగానే నోరు ముయ్ అని దీక్షిత గట్టిగా అరవడంతో దీక్షిత వాళ్ళ అత్తగారు, పని వాళ్ళందరూ ఆ రూంలోకి పరిగెత్తుకొచ్చారు. దీక్షిత, నేను చెప్పేది కూల్గా విను అనగానే నోరు ముయ్యమని చెప్పానా లేదా అని దీక్షిత కోపంగా అరుస్తూ ఉంటే, ఏమైందిరా, కోడలు ఎందుకు అలా అరుస్తోందని విరాట్ వాళ్ళ అమ్మగారు అడిగింది. మమ్మీ అదేం లేదు, నువ్వెందుకు లోపలికొచ్చావు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే ఎప్పుడు నిన్నొక్క మాట కూడా అనంది అంత గట్టిగా అరుస్తోంది, ఏడుస్తోంది. నువ్వేమో ఏమీ లేదంటున్నావు, ఏం జరిగిందో మర్యాదగా చెప్తావా లేదా అని ఆవిడ అడిగేసరికి అదేం లేదు, దీక్షితని సెకండ్ బేబీ వద్దు అని అంటూ ఉంటే కొడుకు ఉద్దేశం అర్థమైన వెంటనే తన చెయ్యి కొడుకు చెంపని తాకి పెద్ద సౌండ్ వచ్చింది. దాంతో అత్తయ్య అని దీక్షిత షాక్ అవ్వడంతో నువ్వుండు అని అంటూ, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు దీక్షిత ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అనీజీగా ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. అయితే నీ మనసులో ఉన్న ఆలోచన ఇదన్నమాట. ఏం పుట్టిందిరా నీకు, మాయరోగం, నువ్వు కూడా ఒక్కడివే కదా, నీ కొడుక్కి తోడుగా చెల్లెలు లేదా తమ్ముడు ఉంటే నష్టమేంటి, అసలు ఇంత దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చిందిరా అని అడిగింది. అది కాదమ్మా, నీ హెల్త్ బాగాలేదు, నేను దీక్షితను చూసుకోవాలి, పిల్లాడు కూడా ఇంకా చిన్నవాడు, అప్పుడే సెకండ్ బేబీకి తొందర ఏం వచ్చింది చెప్పు, ఒక 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకొక బేబీ గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. ఇలా చాలా మంది ఇప్పుడెందుకు, ఇంత త్వరగా ఎందుకని దేవుడిచ్చిన ప్రసాదాన్ని దూరం చేసుకుని తర్వాత కావాల్సిన సమయంలో కలగగా ఏడుస్తున్నారు. నీకు ఒక విషయం తెలుసా, మనం కావాలనుకున్నప్పుడు బిడ్డలు పుట్టరు, దేవుడిచ్చినప్పుడే తీసుకోవాలి అని చెప్పింది ఆవిడ. విరాట్ ఇంకేదో చెప్పబోతూ ఉంటే మురళి పెళ్లి చూపులకి టైం అవుతుంది, త్వరగా పదండి అని ఆవిడ ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోయింది. పదిన్నరలోపు అందరూ మురళి వాళ్ళ ఇంటికి వచ్చేశారు. స్నేహ, మురళి ఎదురెదురుగా కూర్చుంటే ఫస్ట్ టైం అబ్బాయి ఇంటికి అమ్మాయి వాళ్ళొచ్చి పెళ్లి చూపులు చూడ్డం చూస్తున్నాను అని విరాజ్ అన్నాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటే దీక్షిత తన చేతిని పట్టుకున్న విరాట్ వైపు చూసి చేతిని వదిలించుకుని దూరంగా వెళ్ళిపోవడంతో అది గమనించిన దక్ష అప్పుడు అడగడం కరెక్ట్ కాదనుకుని సైలెంట్ గా ఉండిపోయింది. ఎంత ట్రై చేస్తున్నా దీక్షిత విరాట్ వైపు చూడకుండా కళ్ళలో నీళ్లతో కోపంగా చూస్తూ ఉండేసరికి ఏదో అయిందని అర్థం చేసుకుంది దక్ష. మురళి పేరెంట్స్ కంగారుగానే ఉండేసరికి మీరు అలా కంగారు పడకండి, మేమేమీ రాక్షసులం కాదు అని మోహన్ రామ చెప్పాడు. అయ్యో అలా కాదు బావగారు, మీకు దక్షని కోడలుగా చేసుకోవడం కూడా ముందు ఇష్టం లేదు, అలాంటిది మీరే స్వయంగా మురళిని అల్లుడుగా చేసుకోవాలనుకోవడం ఏంటో అంతో అయోమయంగా ఉంది అన్నారు. మీ కొడుకుని అల్లుడుగా చేసుకోవడానికి కారణం కూడా దక్ష మా కోడలుగా రావడం కారణమే కదా, పైగా ఇద్దరు ప్రేమించుకున్నారు, మురళి కూడా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మాకు ఇంకా సమస్య ఉంటుంది అన్నాడు మోహన్ రామ. అయినా కూడా వాడెంత మంచి పొజిషన్ లో ఉన్నా మీకున్న ఆస్తులకి అంతస్తులతో పోలిస్తే చాలా తక్కువ పరిస్థితుల్లోనే ఉన్నాం, అలాంటిది మీ ఇంటి అమ్మాయి మా ఇంటికి ఇవ్వడం అనగానే బాబాయ్ అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు మా అత్తయ్య మావయ్య మారిపోయారు, మీరు ఇలా మాట్లాడితే మురళి స్నేహ కంగారు పడతారు, అసలే వాళ్ళ పెళ్లి అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు అని మురళి స్నేహ వైపు చూడ్డంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా తలదించుకొని కూర్చోవడంతో ఇక ఎవరూ ఏం మాట్లాడలేదు. పెళ్లిళ్ల గురించి, ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్న తర్వాత కట్నం ఒక 50 తులాలు బంగారం, అలాగే 1 కోటి రూపాయల కట్నం, ఒక కారు అబ్బాయికి పెడతామని శాంభవి చెప్పింది. అయ్యో మేం కట్నం లాంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కోడలు పద్ధతిగా ఉంటే చాలు అన్నాడు మురళి తండ్రి. కట్నం వద్దని చెప్పడం మీ సంస్కారం, కానీ కట్నం ఇవ్వడం మా ప్రేమ అని శాంభవి వాళ్ళు చెప్పడంతో ఇక ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు.
త్వరలో మంచి ముహూర్తం చూసుకుని పూజారి గారితో మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని డిసైడ్ చేసుకున్నారు అందరూ. దక్ష దీక్షిత నాకు వంటగదిలో హెల్ప్ చేయడానికి రండి అని మురళి వాళ్ళ అమ్మగారు పిలవడంతో వస్తున్నాం పిన్ని అని ఇద్దరు వెళుతూ ఉంటే నేను కూడా వస్తా పిన్ని అని వీక్ష చెప్పింది. వద్దులేమ్మా, వీళ్ళంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన పిల్లలు, నువ్వు అలా కాదు కదా, పైగా ఎలా చూసుకున్నా పెళ్లి కూతురు తరఫు బంధువ్వి అని ఆవిడ మొహమాటంగా చెప్పింది. అయితే ఏంటి పిన్ని, పైగా ఆడపిల్ల వాళ్ళం మేం కాబట్టి మేమే ఎక్కువగా మీకు మర్యాదలు చేయాలి, మీరు మొహమాట పడతారేంటి? ఆస్తులు అంతస్తుల టాపిక్ అయితే మీరు అసలు వాటి గురించి ఆలోచించొద్దు అని వీక్ష కూడా రావడంతో పెళ్లికి ముందు ఈ పిల్ల మంచిది కాదు అని చెప్పారు కదా, ఇంత మంచి పిల్లని అలా చెప్పారేంటి అంది. అప్పుడు మంచి పిల్ల కాదులే, ఇప్పుడు చాలా మంచి పిల్ల అని దక్ష దీక్షిత నవ్వడంతో ఇద్దరిని కోపంగా చూసింది వీక్ష. అక్కడే కూర్చున్న కర్ణ కజిన్ రక్ష వైపు చూసి మాట్లాడాలి బయటికి రమ్మని పిలుస్తూ ఉంటే రక్ష అసలు చూసి మాట్లాడనట్టుగా వాళ్ళ బావ వాళ్ళు ఉండేసరికి కంగారు పడుతూ ఉంటే వీడేంటి మా చెల్లికి తెగ సైగలు చేస్తున్నాడని మురళి వాడి వైపు రక్ష వైపు చూస్తూ ఉంటే రక్ష కూడా గమనిస్తోంది. కానీ ఏమీ తెలియనట్టుగా సైలెంట్ గా ఉండడం చూసి ఏదో ఉంది అని అనుకున్నాడు. ఇక సంగవి నవీన్ వైపు చూసి చూడనట్టుగా కూర్చోవడంతో నేను నీతో మాట్లాడాలి, ఇంటి వెనక్కి వస్తావా అని నవీన్ మెసేజ్ చేయడంతో అతని మెసేజ్ చూసి వెంటనే డిలీట్ చేయడంతో ఏంటి రిప్లై ఇవ్వలేదని నవీన్ అనుకుంటూ ఉంటే మెసేజ్ డిలీట్ చేసింది బామ్మర్ది అన్నాడు కర్ణ. అప్పటి వరకు చేసి డబ్బాలలో పెట్టిన జంతికలు ప్లేట్లో పెడుతూ అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ పిన్ని బయటికి వెళ్లిపోగానే అక్క ఏమైంది ఏడుస్తున్నావు అని దక్ష అడిగింది. దీక్షిత కంగారు పడి దక్ష వైపు చూడడంతో నువ్వు దాచాలి అనుకున్నా నీ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు, ఏమైంది చెప్పు అని అడిగేసరికి వీక్ష వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగింది. బావ మాట్లాడడం లేదు, బావ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే చిరాకు పడుతున్నావు, కోపంగా చూస్తున్నావు, అంతా బాగానే ఉందా అని దక్ష కంగారుగా అడుగుతుంటే దీక్షిత ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉండడంతో ఏమైంది దీక్ష, ఎందుకు ఏడుస్తున్నావని వీక్ష కూడా బాధగా అడిగేసరికి విరాట్ నన్ను అంటూ విరాట్ మాట్లాడింది చెప్పగానే దక్ష వీక్ష ఇద్దరూ షాక్ అయ్యారు. ఈ బావని ముసుగు వేసి ఎవరో ఏంటో చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టాలి, దీని గురించి అక్కతో అసలు మాట్లాడొద్దని చెప్పాను కదా అని దక్ష తిట్టుకుంటూ ఉంటే అదేంటి విరాట్కి పిచ్చి పట్టిందా, అలా చెప్పడం ఏంటి అని వీక్ష అడిగింది. తెలీదు, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే కొంచెం అనీజీగా ఉన్నాడు, అది అత్తయ్య నేను ఇద్దరం గమనించాం, అడిగితే ఏం చెప్పలేదు, ఈ రోజు ఉదయం ఈ విషయం చెప్పాడని ఏడుస్తూ ఉంది. పద మీ ఆయన సంగతి నేను చెప్తా అని వీక్ష కోపంగా బయటికి వెళ్తూ ఉంటే వద్దు వద్దు, బయట అందరూ ఉన్నారు, ఈ విషయం తెలిస్తే విరాట్ పరువు పోతుందని దీక్షిత అనగానే వీక్ష ఆగిపోయింది. ఆవిడ జంతికలు ఇచ్చొచ్చేసరికి దీక్షిత కళ్ళు తుడుచుకుని పూరీలు వద్దుతూ ఉంటే వాటిని ఆయిల్లో దక్ష ఫ్రై చేస్తూ ఉంటే పూరీ కుర్మా కోసం వీక్ష కూరగాయలు కట్ చేస్తుంది. కర్ణ పక్కన వచ్చి కూర్చోవడంతో నవీన్ కంగారు పడి సర్దుకుని కూర్చోవడంతో పర్వాలేదు, మా అక్క కోసం బాగానే ట్రై చేస్తున్నావు, కొంచెం కూడా సిగ్నల్ ఇవ్వడం లేదా అన్నాడు. నవీన్ ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే చూడు, నువ్విలా ఇంట్రోవర్ట్ లాగా సమాధానాలు చెప్పడానికి సిగ్గుపడ్డావనుకో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అన్నాడు. హెల్ప్ చేస్తావా బావా అని నవీన్ అడిగేసరికి కర్ణ నవ్వుతూ చూస్తూ ఉంటే నవీన్ మొహమాటంగా మొహం తిప్పుకోవడంతో అయితే నువ్వు మా అక్కని ప్రేమిస్తున్నావా అనగానే చెప్పలేను, బట్ తను నాకు కావాలనిపిస్తోంది అన్నాడు నవీన్. దాన్నే ప్రేమ అంటారు, మరి ప్రేమిస్తున్నానని మా అక్కకి చెప్తే క్షమించే అవకాశం ఉంది కదా అనగానే చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కానీ తనే నన్ను అవాయిడ్ చేస్తోంది, ఇది వరకు నేను అవాయిడ్ చేశాను కదా, దానికి రివెంజ్ అనగానే లేడీస్ అంతేలే, మనం చేసిన మంచి విషయాలు గుర్తుండవు, మనం ప్రేమగా చూసిన సందర్భాలు గుర్తుండవు, కానీ మనం చేసిన వాటికి రివెంజ్ మాత్రం బాగా తీర్చుకుంటారు అన్నాడు. నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదా బావా అని నవీన్ నవ్వగానే కర్ణ కోపంగా చూడ్డంతో నవ్వుకున్నాడు నవీన్. ఏంటి బావా బావమరుతులు ఏదో మాట్లాడుకుంటున్నారంటూ జంతికలు ఇవ్వడానికి వచ్చి కాఫీ కూడా తీసుకొచ్చిన మురళి వాళ్ళ అమ్మగారు అడిగింది. అది సంగవి గురించని ఇద్దరు ఒకేసారి చెప్పి అక్కడే ఉన్న సంగవి వైపు చూడడంతో వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తూ ఉండడంతో విషయం ఏంటో అర్థమైన ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అందరూ కబుర్లలో పడిపోవడం గమనించిన మురళి స్నేహ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకుని వెళ్లి గోడకి లాక్ చేసి ఏం జరుగుతోంది ఇక్కడ అన్నాడు. అదేంటి అలా అడుగుతున్నావు, ఏం జరుగుతుందో నీకు తెలీదా అనగానే నాకు తెలియక అడగడం లేదు, మొన్న వరకు నేను మాట్లాడినా ఫోర్స్ కొట్టేదానివి, అలాంటిది నేను మొన్న వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం మాట్లాడలేదు, ఈరోజు కూడా పెళ్లి చూపులకు వచ్చేసావంటే నేనంటే కూడా నీకు ఇష్టమా అని అడిగాడు మురళి. మురళి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ గతుక్కుమంటే చెప్పు, ఇష్టం ఉంది లేదు ఏదో ఒకటి
చెప్పడం చాలా ఈజీ, చెప్పు అని మురళి సూటిగా చూస్తూ అడిగాడు. ఏం చేస్తున్నావు నువ్వు? బయట అందరూ ఉన్నారు. ఎవరైనా మనల్ని ఇలా చూస్తే దరిద్రంగా ఉంటుంది. దూరం జరుగు అంటూ అతన్ని దూరంగా తోసేయడంతో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేయకుండా నువ్వెందుకు పెళ్లి కొప్పుకున్నావో చెప్పు అనగానే నీకేమనిపిస్తోంది అని అడిగింది స్నేహ. నువ్వు నా దగ్గర ఇచ్చిందంతా బిల్డప్, నీకు కూడా నేనంటే ముందు నుంచి ఇష్టం ఉందని, కానీ చెప్పడానికి ఈగో అడ్డం వచ్చిందని అనుకుంటున్నాను అని మురళి వెటకారంగా చెప్పేసరికి వీడు మామూలోడు కాదు అని అనుకుంది. ఏంటి వీడు మామూలోడు కాదు అనుకుంటున్నావా అనగానే దెబ్బకి స్నేహ షాక్ అయ్యి మురళి వైపు చూస్తూ ఉంటే, చూడు నీతో ఈ విషయం ఎక్కువసేపు వాదించే ఓపిక, నీ సమాధానం కోసం ఎక్కువసేపు వెయిట్ చేసే ఓపిక నాకు లేవు. ఒకటి ఎస్ లేదంటే నో చెప్పావనుకో, ఇప్పుడే వెళ్ళి పెళ్లి ఆపేస్తాను. ఎస్ చెబితే ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాను అని మురళి అదోలా చూస్తూ చెప్పడంతో స్నేహ కంగారు పడింది. త్వరగా చెప్పు అనగానే నో అని చెప్పేసరికి వెంటనే డాడీ, మమ్మీ, అక్క అని పిలుస్తూ ఉంటే మురళి నోరు మూసి అతన్ని గోడకి లాక్ చేసి చెంప పగులుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తాన్రా నేను అని కోపంగా అడిగేసరికి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, మరి ఈ విషయం చెప్పడానికి నా దగ్గర అంత సిగ్గు ఎందుకే అని అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి గాఢంగా అల్లుకున్నాడు. నవీన్తో మాట్లాడుతున్న శాడిస్ట్ బాబు విరాట్ డల్గా అనిపించేసరికి వీడికేమైంది, వచ్చిన దగ్గర నుంచి డల్గా అనిపిస్తున్నాడు అని అనుకుంటూ అక్క నీతో మాట్లాడేలా నేనేదో ఒకటి ప్లాన్ చేస్తానులే అని నవీన్కి చెప్పి విరాట్ పక్కన కూర్చొని ఏమైందిరా నీకు డల్గా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు అని అడిగేసరికి విరాట్ ఉలిక్కి పడి ఏమీ లేదు అనగానే ఏమీ లేకపోతే నువ్వు ఇలా ఉండవు అని నాకు తెలుసు, నోరు మూసుకొని ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో ఏం లేదురా అన్నాడు విరాట్. ఇంతలో అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసేసాం, తినడానికి రండి అని చెప్పడానికి వచ్చిన దీక్షిత ఫేస్ చూశాడు. బాగా ఏడ్చినట్టుగా ఆమె రెప్పలు ఉబ్బిపోయి కనిపించడంతో దీక్షిత ఎందుకు ఏడ్చిందిరా అని అడిగాడు. కంటిన్యూస్.